నమస్తే విటెలి న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. ఒడిశా రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, 10 మందికి కొత్తగా మంత్రివర్గంలో చోటు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లేఖపై స్పందించిన మంత్రి రవీంద్ర, రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శ. నగరంలో ప్రశాంతంగా కొనసాగిన గ్రూప్ 1 పరీక్షలు, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 పరీక్షలన్న ఏపీపీఎస్సీ చైర్మన్. మరోసారి అధికార టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైసీపీ నేత, రాష్ట్రంలో మోసపూరిత పాలన కొనసాగుతుందన్న కొయ్య ప్రసాద్ రెడ్డి. నగరంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం, మన్యం వీరునికి ఘన నివాళులు అర్పించిన ముఠా వర్కర్స్ యూనియన్. ఇక డీటెయిల్స్ చూస్తే నగరంలో గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కాగా గ్రూప్ 1 రాత పరీక్షలను పరిశీలించే నిమిత్తం స్వయంగా ఏపీపీఎస్సీ చైర్మన్ విజయ్ భాస్కర్ పలు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. అనంతరం ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 93,504 మంది అభ్యర్థులకు 54,956 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్లుగా వెల్లడించారు. దీంతో హాజరు శాతం 58.77గా పేర్కొన్నారు. కాగా మెయిన్స్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో అర్హత కల్పిస్తామన్నారు. 750 మార్కులకు మెయిన్ ఎగ్జామ్స్ 5 పేపర్లుగా నిర్వహించి 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తామని వివరించారు. కాగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 పరీక్షలు జరుగుతాయని చైర్మన్ స్పష్టం చేశారు. ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ పలు విద్యార్థి సంఘాలు కోరాయని, కానీ సహేతుకమైన కారణం ఒక్కటి కూడా కనిపించలేదన్నారు. నవంబర్ 8న నోటిఫికేషన్ ఇచ్చామని, ఇప్పుడు సమయం లేదండం అర్ధరహితమైన వాదనగా పేర్కొన్నారు. ఈరోజు జరిగినటువంటి గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ అంతా కూడా ప్రశాంతంగా జరిగిపోయింది. మొత్తం 93,504 క్యాండిడేట్స్లో 54,956 మంది అటెండ్ అవ్వటం జరిగింది. 58.77% అటెండెన్స్ ఉంది. వీళ్ళల్లో నుంచి మేము 1:50 చొప్పున మెయిన్స్కి ఎలిజిబిలిటీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇచ్చామో దానికి రేపు మేము మా వెబ్సైట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాని మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించి ఆ వచ్చిన అభ్యంతరాలన్నింటినీ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీకి నివేదించి వారి రిపోర్ట్ ప్రకారం ఫైనల్ కీని విడుదల చేసి దాని నుంచి మేము ఈ స్క్రీనింగ్ టెస్ట్ యొక్క రిజల్ట్ని ఇస్తాము. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ 5 పేపర్లు, రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటాయి. 750 మార్కులకి గాను ఎగ్జామ్ ఉంటుంది. అందులో నుంచి మేము 1:2 చొప్పున ఒక పోస్ట్ ఉంటే దానికి 2 క్యాండిడేట్స్ చొప్పున ఇంటర్వ్యూకి పిలిచి ఇంటర్వ్యూని 75 మార్కులకు చేసి ఫైనల్గా రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవన్నీ కూడా మేము గతంలో ప్రకటించిన ఏదైతే డేట్లు ప్రకటించామో మేము ఆ ప్రణాళిక ప్రకారం ఇప్పటివరకు కూడా మేము పోతున్నాము. మాకు త్వరలో మేము ప్రభుత్వానికి కావాల్సిన అధికారులందరినీ కూడా మేము కరెక్ట్గా అందివ్వగలమని చెప్పి మేము భావిస్తున్నాం. ఇటు రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే రీతిలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ కొనసాగుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి విమర్శించారు. పెట్టుబడుల వరద, ఉద్యోగాల కల్పనంటూ చంద్రబాబు విదేశీ పర్యటనలు చేపట్టడం, ఇటు తాజాగా ఐటీ మంత్రి లోకేష్ లక్షల సంఖ్యలో ఐటీ కొలువులు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారం చేపట్టి 3 ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్క హామీని సమర్థవంతంగా నిలబెట్టుకోలేకపోయారన్నారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అంటూ యువతను నిట్ట నిలువున మోసం చేశారని ఆరోపించారు.
ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి స్వలాభం కోసం పాకులాడ్డం శోచనీయమన్న ఆయన ఇప్పటికైనా ప్రజలను మోసం చేయడం మాని పారదర్శక పాలన అందించి హుందాగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి కుమారుడు విశాఖ నగరంలోని జిల్లాలో పర్యటన చేస్తూ ఉన్నారు. అమెరికాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు, నారా లోకేష్ గారు చెప్పే అబద్ధాల్లో పోటీ పెడితే ఈ అబద్ధాల పోటీలో ఒలింపిక్స్లో బంగారు పథకానికి కాంస్య పథకానికి పోటీకి తండ్రి కొడుకు వస్తారనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. దాదాపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 3 ఏళ్ల కాలంలో 18 సార్లు విదేశాలు పర్యటన చేశారు. వెళ్ళిన ప్రతిసారి కూడా పెట్టుబడులు వరద వస్తుంది, ఉద్యోగాలు కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్పే పరిస్థితిలాగే మరొకసారి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ అమెరికాలో యాపిల్ సంస్థ అధిపతితో కలిసి సీఈఓతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక తయారీ యూనిట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 93వ వర్ధంతి కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పూర్ణ మార్కెట్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి మన్మథరావు మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాయోధునిగా కొనియాడారు. అటువంటి మహనీయుని వర్ధంతి జయంతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించకపోవడం దురదృష్టకరమన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన మహనీయులకు సముచిత స్థానం కల్పించాల్సిన ఆవశ్యకత ఉన్నా ప్రభుత్వాలు వివక్ష చూపడం తగదన్నారు. అల్లూరి వర్ధంతి జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. దేశానికి స్వతంత్రం కోసం అనేది అల్లూరి సీతారామరాజు ఎలలేని కృషి అనేది చేసి ప్రాణత్యాగం కూడా చేయడం అనేది జరిగింది. అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం కానీ జయంతి కార్యక్రమం కానీ అధికారికంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించాలనేసి ఏఐటీసీగా గత అనేక సంవత్సరాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజుకి ఆయన ప్రాణత్యాగాల్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి కార్యక్రమం కూడా నిర్వహించట్లేదు. అలాగే మంప, కేడీపేట అటువంటి గ్రామాల్లోని అక్కడ పోరాటం చేసిన మన్యం వీరుడిగా గుర్తింపు పొంది గిరిజనులకి అనేక సేవలు అందించిన ఆ మహానీయుడికి ఆయన స్మరించుకొని అక్కడ స్మారక కేంద్రం కూడా కనీసం ఏర్పాటు చేయకపోవడం కూడా జరుగుతూ ఉంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. అందువల్ల ముఠా కార్మికులు ప్రతి పైసా కూడా కూడబెట్టి ఆ విగ్రహాన్ని నిర్మించుకొని ఈ ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి కార్యక్రమం కానీ ఇక్కడ నిర్వహించుకోవడం అనేది ఆనందంగా చేస్తున్నాం. ఈరోజు అనేది అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లా వాసి. ఆయన పద్మనాభం మండలం ఏదైతే ఉన్నదో ఆ గ్రామంలోని జన్మించడం అనేది జరిగింది. పద్మనాభం మా పాంట్రింగ్ గ్రామంలో జన్మించి ఆయన ఈ దేశానికి స్వతంత్రం కోసం అనేది గిరిజనులందరినీ ఐక్యం చేసి ఏదైతే బ్రిటిష్ సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి గిరిజనులందరినీ ఐక్యం చేసి దేశానికి స్వతంత్రం కావాలనేసి ఈ దేశంలో ఉన్న 190 మంది ఎవరైతే కష్టజీవులు ఉన్నారో శ్రమజీవులు ఉన్నారో వాళ్ళందరూ ఐక్యంగా ఉండాలి, వాళ్ళకి అన్ని హక్కులు కల్పించాలనేసి ఆ రోజు గిరిజనులందరినీ ఐక్యం చేసిన పోరాటం చేసిన మహానీయుడిగా అల్లూరి సీతారామరాజు అనేది ఉన్నది. అందువల్లనే ఆయన ఆశయం సాధన కోసం అనేది ఈరోజు అనేది ముఠా కార్మికులు కానీ దేశంలో ఉన్న కార్మిక వర్గం కానీ ఆయన స్ఫూర్తిగా తీసుకునే ఉద్యమాలు పోరాటాలు హక్కుల కోసం అనేది సాధించాలని అనుకున్నాం. దేశం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా సరే ఆ స్వతంత్ర ఫలాలు అనేది నేటికి కూడా కార్మికులకు కానీ పేద ప్రజలకి కష్టజీవులకి కూడా ఈరోజుకి అందకపోవడం అనేది దురదృష్టకరమైన విషయం. ఇప్పటికైనా సరే అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలని. నగరంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణ దిశగా నగర పోలీసులు అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా హెల్మెట్లు, సీట్ బెల్టులు ధరించండి అంటూ పోలీస్ సిబ్బంది ప్లెక్కార్డులను ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గోపాలపట్నం ప్రాంతంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వైకుంఠరావు ఆధ్వర్యంలో సిబ్బంది వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలకు చర్యలు చేపట్టినట్లుగా చెప్పారు. వాహనదారుల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల అధిక శాతం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు.
ఈ మేరకు వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ భద్రతా ప్రమాణాలను పాటించాలని కోరారు. ఒక్క పొరపాటుతో జీవిత కాలాన్ని పోగొట్టుకునే కన్నా వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరించాలని కోరారు. డ్రైవర్ కానీ లోపల ఉన్నటువంటి ప్యాసింజర్స్ కానీ వెహికల్స్లో ఉన్నటువంటి హెల్మెట్స్ కానీ సీట్ బెల్ట్ ధరించుకోవడం మూలంగా ఎక్కువ వరకు రోడ్డు యాక్సిడెంట్లో ఎక్కువ మంది ప్రమాదాలు మరణించుకుంటుంది. ఇది కూడా అధ్యయనంలో కూడా తెలియదు కాబట్టి గౌరవనీయులైనటువంటి మా రాష్ట్ర డీజీపీ గారు ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా సిటీ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు ఈ సీట్ బెల్ట్ ధరించి క్షేమంగా ఇంటికి వెళ్ళండి అనే నినాదంతో రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మా సిటీ వరకు సిటీ గారు ఉత్తర్వుల ప్రకారం సిటీలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా సిటీ మొత్తం కూడా సీట్ బెల్ట్ ధరించాలి. డ్రైవర్ పక్కన ప్యాసింజర్తో పాటు హెల్మెట్స్ కూడా ధరించాలని ప్రధాన ఉద్దేశం. అందరినీ కూడా మర్యాదపూర్వకంగా, గౌరవపూర్వకంగా, ఎటువంటి పనిష్మెంట్ పెనాల్టీస్ రాయకుండా గౌరవంగా వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీస్ ప్రక్రియ విధానం ద్వారా వాళ్ళకి సీట్ బెల్ట్ ధరించే విధంగా చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం మామూలుగా అయితే దానికి దశల వారీగా ఉంటుంది. ఫస్ట్ టైం అనుకోండి మినిమం 100 రూపాయలు కూడా చేయొచ్చు. ఈ మధ్యకాలంలో కొత్తగా అమెండ్మెంట్ ఇంకా అగ్రిమెంట్ కాలేదు. అగ్రిమెంట్ అయితే ఎక్కువ ఫైన్ కూడా 5,000 ఫైన్ ఉంటుంది. కాకపోతే అది ఇంప్లిమెంట్ కాలేదు. రోడ్ కాబట్టి ముందు ఏంటంటే ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలు కళాకారులందు అందరూ ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని రంగస్థల నటుడు గోపాలకృష్ణ అన్నారు. నగరంలోని డాబా గార్డెన్స్ లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర పౌరాణిక పద్యనాటిక కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో రంగస్థల నంది అవార్డు నటులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. తనకు దక్కిన ఈ అవకాశం ప్రతి ఒక్క కళాకారునికి అంకితం చేస్తున్నట్లుగా వెల్లడించారు. కళాకారుల సంక్షేమానికి జీవన భరోసా, భద్రతా అంశాలపై సీఎం చంద్రబాబుకు విన్నవించినట్లుగా చెప్పారు. నాటకం వేసేవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగితో సమానంగా జీవించాలన్నదే తమ ఆశయమన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ నాటక రంగానికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి వంకాయల మారుతి ప్రసాద్, రంగసింహ, బగాది విజయసారథి తదితరులు పాల్గొన్నారు. 2 కోట్ల రూపాయలు అకాడమీకి బడ్జెట్గా ఇస్తే 60 కోట్ల రూపాయలు మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అకాడమీస్ తెచ్చుకుంటున్నాయి. మనం ఒక 60 కోట్ల రూపాయలు మనం తెచ్చుకోగలిగితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, దాతల నుంచి కనీసం ఒక 10 కోట్ల రూపాయలు తెచ్చుకోగలిగితే కనీసం 100 ప్రోగ్రాములు ఒక్కొక్క సమాజానికి 50,000 మినిమం డబ్బులు ఇవ్వటం అనేది పెద్ద కష్టమైన పని కాదని నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా నివేదికలో రాతపూర్వకంగా నేను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ఇచ్చాను. అది పరిశీలనలో ఉంది. ఎందుకంటున్నానంటే కళాకారుడంటే కాలక్షేపం కోసం నాటకం వేయించేవాడు కాదు. అతని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వేషాన్ని కాపాడుకోవాలి. రెండో పని చేస్తే నాటకాన్ని అద్భుతంగా ఎలా వేస్తాడు సార్ అని నేను క్వశ్చన్ చేశాను. నా జీవితాన్ని నేను బ్రతుకుతూ ఖాళీ టైంలో వచ్చి నేను నాటకం వేయాలంటే 2 డ్యూటీలు చేయటం ఎంత కష్టం. ఈ 2 డ్యూటీలు చేసి మరి మనిషి ఎంతకాలం ఆరోగ్యంగా జీవించగలుగుతాడు అని క్వశ్చన్ చేసినప్పుడు ఎస్, కళాకారుడుగానే ఉండాలి. మన రాష్ట్రంలో నా నేతృత్వంలో కళాకారులందరూ సంతోషంగా ఉండాలని కూచిపూడికి మనం 100 కోట్లు ఇవ్వడం జరిగింది. అన్నప్పుడు కూచిపూడే కాదు సార్, 100 సంవత్సరాల 130 సంవత్సరాల చరిత్ర కలిగిన పద్యనాటకం ప్రపంచంలో ఎవరికీ లేదు. విదేశాల్లో ఉన్న ఓపెరా, మా మేగడ గారికి తెలుసు దాని గురించి, మేము అమెరికాలో చూసాం. ఓపెరా అంటే నథింగ్ బట్ అవర్ పద్యనాటకం. మనం 6:30-5:30 శృతులు ఎలా పాడతామో పొరపాటున పి లక్ష్మణరావు గారు, వైగోపాలరావు, కురుడి సత్యనాయుడు వీళ్ళంతా ఇండియాలో పుట్టారు. కానీ ఆ ఒపేరాలో పుట్టింటే ఒక ఆంధ్రదేశాన్ని కొనేసి అంత సంపాదించేవాళ్ళు.
ఎందుకు చెప్తున్నానంటే ఆ ఒపేరాలో పాడే ప్రతి పద్యము కూడా వాళ్ళు పాడేటువంటి ప్రతిదీ కూడా ఇవాళ మీరు నెట్లో చూడొచ్చు ఒపేరా క్లాసిక్ని. మన పద్య నాటకం లాగానే ఉంటాయి ఇవి కూడా. Take a short break in VTL News. అందమైన పొత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక సోయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక 23 మొక్కలు ఒకసారి విరిగినంత పురిటి నొప్పి భరించి జన్మనిచ్చినందుక పాములని తెలియక పాలిచ్చినందుక ఎందుకు మాపై పగా బ్యాక్ టు న్యూస్. ఘంటసాల స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఆత్రేయ స్మారక కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో మనసు కలి ఆత్రేయ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సిరిపురంలోని బిల్డర్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన ఆత్రేయ జయంతి సభ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఆచార్య నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాకవి ఆత్రేయను స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా వీసీ నాగేశ్వరరావు అన్నారు. రచయితలు ఎప్పటికీ మేధావులేనంటూ కొనియాడారు. ఉన్నత చదువులను అభ్యసించి సాహిత్యాన్ని సామాన్యులకు అర్థమయ్యే రీతిలో గీతాలను రచించడం మరో గొప్ప విషయమన్నారు. పామర్లకు సైతం అర్థమయ్యే భాషలో సాహిత్యాన్ని సృష్టించడం రచయితలకే చెల్లిందన్నారు. ఆత్రేయ వంటి మహనీయులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారంటూ కొనియాడారు. రచయితలు మాత్రం పాటల రచయితలు మాత్రం ఎప్పుడు కూడా మేధావులేదు. డాక్టర్ సి నారాయణ రెడ్డి కానీ, సముద్రాల కానీ, ఆత్రేయ కానీ అలా పేరు చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళందరూ ఎంతో మేధావులు. అంటే ఎంత మేధావులు అంటే వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద చదువుకొని ఎంఏలు పిహెచ్డీలు చేసి కూడా సామాన్య మానవుడికి అర్థమయ్యే భాషలో పాటలు రాసేవాడు. ఎవరు సందులు సమాసాలు పెద్ద పెద్ద మాటలు కాకుండా సామాన్యుడికి అర్థం కావాలి. ఎందుకంటే సినిమాలు పామర్లకు ఒక వినోదము. ఆ వినోదపరమైన కార్యక్రమంలో పామర్లు మమేక్ కావాలంటే మాటలతో పాటు పాటలు కూడా వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పుడు మన పాటలు వినిపించారు, ఎంత చిన్న చిన్న మాటలండి, చిన్న పిల్లవాడు కూడా అర్థమైన మాటలు. అంత చిన్న చిన్న మాటలతో అంత మంచి సాహిత్యాన్ని సృష్టించారు. ఏదో మాటలు వాడటం కాదు, కానీ ఎంత అర్థం ఉంది మనం విన్న పాటల్లో. చిన్న చిన్న మాటలతో ఎంతో అద్భుతమైన పాటలు తయారు చేసి మనకి అందించిన
ఆచార్య లాంటి గొప్ప మనసు కవులు మనకు ఆంధ్ర మెడికల్ కాలనీ గ్రౌండ్స్ వేదిక యాన్యువల్ ఫుట్బాల్ సమ్మర్ క్యాంప్ ఘనంగా ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఫుట్బాల్ క్రీడాకారులు క్యాంపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధాని మోదీ 1 మిలియన్ పిలుపు మేరకు యువతకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో క్యాంపును ప్రారంభించినట్లు సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుడు మోజెస్ అన్నారు. జూన్ 5 వరకు కొనసాగే ఈ క్యాంపులో ఔత్సాహిక క్రీడాకారులు ఎవరైనా క్యాంపులో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి ఉన్నవారు నేరుగా ఏఎంసీ గ్రౌండ్స్ కు వచ్చి తమను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ క్యాంపు 2017 యాన్యువల్ ఫుట్బాల్ క్యాంప్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందండి. జూన్ 5 వరకు క్యాంప్స్ అవుతుంది. ఇది ఆదినారాయణ గారు ప్రైమ్ హాస్పిటల్స్ అధినేత ఆదినారాయణ గారు ఆధ్వర్యంలో క్యాంప్ సాగుతుందండి. ఈ క్యాంప్ ఇనాగ్రేషన్కి జయరాజ్ గారు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ గారు, ఇంటర్నేషనల్స్ సీనియర్ ప్లేయర్స్ కొండలరావు, తర్వాత నందు, రాజన్న, నెక్స్ట్ బిఎన్ కుమార్ సీనియర్ ప్లేయర్స్ అందరూ అటెండ్ అయ్యారు. ఈ క్యాంప్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లేయర్స్ ఎవరైనా యంగ్స్టర్స్ ఎవరైనా ఉంటే మార్నింగ్ 6 to 8 క్యాంప్ అవుతుందండి. ఈవినింగ్ 4 to 6 కూడా క్యాంప్ ఉంటుంది. ఎవరైనా క్యాంప్లో జాయిన్ అవ్వదలుచుకుంటే మాకు కాంటాక్ట్ చేస్తే మెడికల్ గ్రౌండ్కి వచ్చి కాంటాక్ట్ చేస్తే మేము క్యాంప్లో జాయిన్ చేసుకుంటాం సార్. కాన్సెప్ట్ అంటే మోడీ గారు ఇచ్చిన విజన్ ఫుట్బాల్ 1 మిలియన్ టార్గెట్ పెట్టుకున్న దీని మీద ప్రమోట్ చేయడానికి మొత్తం అంత వైజాగ్ అంతా క్యాంప్స్ జరుగుతున్నాయి. అందులో కూడా మాది కూడా ఒక క్యాంప్ అండి. యంగ్స్టర్స్ అందరూ బిట్వీన్ 17 years బిలో పిల్లలందరికీ బాలల బంగారు భవిష్యత్కు బాటలు వేసే బాల వికాస్ ఫౌండేషన్ విద్యార్థుల కోసం సమ్మర్ వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ప్రతి ఏటా బాలబాలికలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చే ఈ ఫౌండేషన్ ఈ ఏడాది కార్టూన్ల చిత్రీకరణపై ఉచిత శిక్షణను ఏర్పాటు చేశారు. జిల్లా పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ తరగతుల్లో కార్టూనిస్ట్ హరివెంకట్ బాలబాలికలను తర్ఫీదునిచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు తమ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా తమలోని సృజనాత్మకతను పెంపొందించుకునే ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు హరివెంకట్ పేర్కొన్నారు. కార్టూన్లను ఏ విధంగా చిత్రీకరించాలి, హావభావాలను ఏ విధంగా పలికించాలి తదితర అంశాలతో మెలకువలపై శిక్షణ ఇస్తున్నట్లుగా వివరించారు. సమ్మర్ వర్క్షాప్ పిల్లలకి కార్టూన్ నేర్పడం ఎలా అన్న దాని మీద సమ్మర్లో వచ్చిన వర్క్షాప్ ఒకటి ప్లాన్ చేశాము. సో ఇందులో పిల్లలు కార్టూన్ ఎలా వేయాలి, కార్టూన్ థీమ్ ఎలా డెవలప్ చేయాలి, కార్టూన్ బొమ్మలు ఎలా వేయాలి, కార్టూన్ ఐడియాలు ఎలా సృష్టించుకోవాలి దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వేసవి తాపం కొనసాగుతూనే ఉంది. కాగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అంచనాలు ఫలించాయి. నగరంలో శనివారం ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. దీంతో వేసవి తాపం నుంచి నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టర్లో గరిష్టంగా 32.4, ఎయిర్పోర్ట్లో 36గా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్టర్లో 23.4, ఎయిర్పోర్ట్లో 22.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒరిస్సా రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, 10 మందికి కొత్తగా మంత్రివర్గంలో చోటు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లేఖపై స్పందించిన మంత్రి రవీంద్ర, రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే యువతను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శ. నగరంలో ప్రశాంతంగా కొనసాగిన గ్రూప్ 1 పరీక్షలు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 పరీక్షలన్న ఏపీపీఎస్సీ చైర్మన్. మరోసారి అధికార టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైసీపీ నేత, రాష్ట్రంలో మోసపూరిత పాలన కొనసాగుతుందన్న కొయ్య. నగరంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం. మన్యం వీరునికి ఘన నివాళులు అర్పించిన ముఠా వర్కర్స్ యూనియన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.